పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున దేవుని సంఘములు అనగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు సహవాసములో ఉన్న దేవుని సంఘాల గురించి ముఖ్య సిద్ధాంతములు డాక్ట్రిన్స్ ఆఫ్ చర్చెస్ ఆఫ్ గాడ్ను మనము లెక్చర్స్ని వింటున్నాం. ఉపన్యాసాలని ఈ ఉపన్యాసాల్లో మొదటగా దేవుని సంఘములు యొక్క చరిత్ర గురించి చూచున్నాం. అదేవిధంగా రెండవ ఉపన్యాసములో ఒక 5 డాక్ట్రినల్ విషయాల్ని మీ ముందు ఉంచాను. ఇంకా రెండవ ఉపన్యాసములో ముఖ్యంగా 5 డాక్ట్రినల్ అంశాలు, దేవుని సంఘాలకు సంబంధించినటువంటి సిద్ధాంతపరమైన విషయాలు. 1, దేవుని వాక్యము దేవుని ఊపిరి అని మేము నమ్ముతాం. దేవుడు పరిశుద్ధ త్రిత్వము అని నమ్ముతాం. 3వది, మన దేవుడు సార్వభౌమాధికారము కలిగిన వాడని, ఆయనే ప్రతిదాని మీద నియంత్రణ కలిగిన వాడని మేము నమ్ముతాం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. క్రీస్తు యేసు ద్వారా మాత్రమే ఆ యొక్క రక్షణ వస్తుందని 4వ అంశంగా చర్చించున్నాం. 5వ అంశముగా ఆయన శిలువ మ్రాను పైన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడని, ఆయన 40 దినముల తర్వాత పరలోకములోనికి ఆరోహణమై ఉన్నాడని, ఆయన తిరిగి రానై ఉన్నాడని మేము నమ్ముతాం. అదేవిధంగా యేసు జన్మము పరిశుద్ధాత్మ సహాయంతో జరిగింది. ఆయన పునరుద్ధానము అనేది క్రైస్తవ బోధనలో ముఖ్యాంశమని మీకు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు 3వ అంశముగా ఇంకొక 5 సిద్ధాంతపరమైన విషయాలను నేను మీకు తెలియజేస్తాను. ఇవి దేవుని సంఘాలలో నమ్మబడే విశ్వాసాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. 6వ అంశము, పరిశుద్ధాత్ముడు అనేది కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే కుమారుడు తండ్రిగా పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తి అని మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్ముడు మనలో, అంటే విశ్వాసులలో దేవుని యొక్క సాక్షులుగా ఆయన మార్గంలో నడబడడానికి పరిశుద్ధాత్ముడును దేవుడు ప్రతి విశ్వాసులను అనుగ్రహించాడని మా నమ్మకం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అంటే పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తానని తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ ఇప్పుడు మనలో నివసిస్తున్నాడు, అందరిలోనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే, విశ్వాసులు పాపము జోలికి పోకుండా లోకానికి తీర్పు తీర్చే విధముగా పరిశుద్ధాత్ముడు లోకాన్ని తమ పాపములను బట్టి, అంటే లోకులను పాపమును బట్టి ఒప్పుకునే విధంగా కూడా చేస్తుంది. అయితే లోకులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కనుక వారు పాపమును గూర్చి వారు ఆలోచన చేయరు. 13వ వచనంలో మనం చూసినట్లయితే, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి ఆయన నడిపించును. పరిశుద్ధాత్ముడు తనంతట తానే ఏమీ బోధించక తండ్రి నుండి ఏదైతే వింటాడో ఆ సంగతులనే విశ్వాసులకు ఆయన తెలియచేయును. పరిశుద్ధాత్ముడు యేసుప్రభు పునరుద్ధానుడై 40 దినాలు మహిమ శరీరంతో భూమి మీద సంచరించి తన యొక్క శిష్యులను సువార్త పరిచర్య నిమిత్తము సిద్ధపరిచి ప్రోత్సహించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ విధముగా ఇంకొక 10 రోజులకి, అంటే ఇంచుమించు పునరుద్ధానం నుంచి 50 రోజులకు
పరిశుద్ధాత్ముడు ఒక గాలి వలె అగ్ని వలె సమకూడి ఉన్న మా శిష్యుల మీదకి వచ్చిందని అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనము 2, 3, 4 వచనాల్లో మనం చూస్తున్నాం. అయితే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మనలో కార్యక్రమాలు చేస్తున్నాడు, దేవుని యొక్క క్రియలు చేస్తున్నాడు, దేవునికి సాక్షులుగా ఉండేటట్టు చేస్తున్నాడు. అది మా నమ్మకమై ఉన్నది. 7వది బైబిల్లో న్యూ టెస్టిమెంట్స్, ఓల్డ్ టెస్టిమెంట్స్, ఈ బోధ అంతా దేవుని ఊపిరిని మీకు తెలియచేస్తాను. అపోస్తలుల బోధ అంటే ప్రభువు ద్వారా ఇవ్వబడినటువంటి బోధ అని 7వ పాయింట్గా మీకు తెలియజేస్తున్నాను. అపోస్తలుల బోధ, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41, 42 వచనాల్లో ఇక్కడ వాక్యము అంగీకరించిన తర్వాత ముంచడి ద్వారా బాప్తీసం పొందడం, తర్వాత సంఘానికి చేర్చబడడం, తర్వాత అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం ఎందు ఎడతెక్క ఉండడం అనే విషయాలను అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41, 42లో చూస్తున్నాం. ఇక్కడ అపోస్తల బోధ అంటే యేసు ప్రభువు తెలియచేసిన బోధని మనము గమనించాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17, 18లో మనము చూసినట్లయితే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు, అంటే యేసు ప్రభు యొక్క ఉపదేశ క్రమమునకు మనము అప్పగింపబడ్డాము కనుక దానికి లోబడి ఉండాలి. పాపము నుండి విమోచింపబడ్డాము కనుక నీతికి దాసులయ్యాము, అందుకు దేవునికి స్తోత్రములని వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3, 4 వచనంలో ప్రభువు రక్షణకర్త అయినటువంటి ప్రభువు రక్షణ గురించి మనకు బోధించాడు కనుక ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదని హెబ్రీ 2:3లో రాయబడింది. యోధా రాసిన పత్రిక 1:3లో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడుచుండవలనని ఆయన మనకు రాసిస్తున్నాడు. అంటే ఈ టీచింగ్స్, ఈ సత్యాలన్నీ కూడా ఒకసారే మనకు అప్పగింపబడ్డాయి. వీ మస్ట్ ఫైట్ హార్డ్ ఫర్ ది ఫెయిత్ విచ్ వాజ్ వన్స్ ఫర్ ఆల్ డెలివర్డ్ టు ది హోలీ పీపుల్ ఆఫ్ గాడ్. అదేవిధముగా 8వ పాయింట్ మనంలోకి వెళితే, యేసు ప్రభు రక్షకుడని అంగీకరించడం ద్వారా ఒక వ్యక్తి దేవుని బిడ్డగా, కుమారుడుగా, కుమార్తెగా అవుతారు. అదే నూతన జన్మం అంటారు. అంటే రీబార్న్ అగైన్. అంటే యేసు రక్షకుడుగా వ్యక్తిగతంగా అంగీకరించాలి. అదే విధముగా మనం వాక్యాలు చూస్తే ఇది బాడీ ఆఫ్ ది క్రైస్ట్, ద చర్చ్, ద బాడీ ఆఫ్ ది క్రైస్ట్. ఎవరైతే యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ కూడా క్రీస్తు శరీరం అనే సంఘంలో భాగస్థులు అవుతారు. ఈ పిక్చర్లో చెప్పబడినటువంటి విధముగా ఒకే శరీరము, ఒకే ఆత్మ, అందరూ ఆ క్రీస్తు శరీరంలోనికి ఆత్మ ద్వారా బాప్తిస్మము పొంది ఉండుట. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభువుని ఎంతమంది అంగీకరిస్తారో ఆయన నామాన్ని విశ్వసించిన వారందరికీ కూడా దేవుని పిల్లలు అవడానికి దేవుడు యేసు క్రీస్తుకు ఆ యొక్క అధికారమును ఇచ్చి ఉన్నాడని వ్రాయబడింది. యేసును ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన నామాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారు దేవుని పిల్లలు అవుతారు. వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలన కానీ శరీరేచ్ఛ వలన కానీ మనుష్యేచ్ఛ వలన కానీ పుట్టినవారు కారు. ఇవన్నీ కూడా ఆత్మశక్తి ద్వారా ధ్యానం చేయవలసింది. కానీ మనుష్య ఆత్మతో వీటిని పరిశీలన చేసినట్లయితే ఆ మనుషులకు ఇవి అర్థం కావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12 అధ్యాయము 12, 14లో ఒక శరీరంలో అనేకమైన అవయవాలు ఎలాగున్నాయో మనమందరము కూడా క్రీస్తు శరీరంలో అవయములై ఉన్నాము, భాగస్థులై ఉన్నామని ఇక్కడ రాయబడి ఉంది. 2వ కొరింథీయులు 5:15, 17లో జీవించు వారికి మీదట తమ కొరకు కాక ఎవరైతే యేసుప్రభు మన కొరకు మృతి పొందాడో ఆ లేచిన వారి కొరకై జీవించుటకు గాను ఆయన అందరి కొరకు మృతి పొందాడని మనము నమ్ముతున్నాం. ఎవడైనా క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవైన. అంటే యేసుప్రభుని నమ్మినటువంటి వారందరూ కూడా నూతన జన్మము పొందిన వారని మనము చెప్పవచ్చును. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ యేసును ధరించుకొని ఉన్నారు, క్రీస్తును ధరించుకొని ఉన్నారు.
9వ పాయింట్గా మనం చూస్తే బోర్న్ అగైన్. ఒక ఒక విశ్వాసి క్రీస్తు శరీరములో బాప్తీసం పొందితే, అంటే అది నీటి ద్వారా బాప్తీసం కాదు, ఆత్మ ద్వారా అంగీకరించినప్పుడు ఆ యొక్క విశ్వాసి ఆ క్రీస్తు శరీరంలో భాగస్థుడవుతాడు. అప్పుడే తిరిగి జన్మించిన వాడుగా మనం చెప్పవచ్చును. ఎవరైతే యేసును విశ్వసిస్తారో ఆ క్రీస్తు శరీరంలో భాగస్థులవుతారో వారు ఎన్నటికీ యేసు ఇచ్చిన రక్షణను కోల్పోరు. ఇది మిగతా డాక్టర్స్కి కొంచెం భిన్నంగా ఉంటుంది. అంటే రక్షణ ఒకసారి పొందిన తర్వాత, అనగా క్రీస్తు శరీరంలో ఒకసారి మనము భాగస్థులైన తర్వాత, పరిశుద్ధాత్మ ద్వారా బాప్తీసం పొందిన తర్వాత ఎన్నటికీ వారు రక్షణను కోల్పోరు. దానికి ఉదాహరణలు యోహాను సువార్త 10వ అధ్యాయం 27-30 వచనంలో, నా గొర్రెలు నా స్వరము విన్నును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. 28వ వచనంలో ఏమంటాడంటే, నేను వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను. యేసు అంటున్నాడు, విశ్వాసులకు రక్షణ ఇస్తున్నాను, అవి ఎప్పటికీ నశించవు. అంటే విశ్వాసులు ఎప్పుడు కూడా నశించిపోరు, అనగా నరకానికి పోరు. ఎవరునూ వాటిని నా చేతి నుండి అపహరింపడు. సాతాను యేసు చేతి నుండి ఎవడను అపహరింపలేడంటే వారు తప్పుకొన పోరు. అంటే సాతానుడు ఒకసారి రక్షింపబడిన వారిని ఏ విధముగానూ అపహరింపలేడని ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11-15లో ఏమి రాయబడి ఉందంటే, ఒక విశ్వాసి కొన్ని కారణాల వల్ల అతను సరైన క్రైస్తవ జీవన విధానంలో లేకపోయినప్పటికీ వాడు రక్షింపబడతాడు అన్న విధముగా కొరింథీయులకు రాసిన పత్రిక 3:15లో ఉంది. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు వాడు రక్షింపబడును. అంటే విశ్వాసి కొన్ని లోక కారణాల వల్ల వాడు ఒక్కొక్కసారి పూర్తిగా సాక్షి జీవితం జీవించలేకపోయినప్పటికీ ఆ విశ్వాసము వలన వాడు రక్షింపబడేటువంటి పరిస్థితి ఉన్నది. 10వ పాయింట్ ఏంటంటే, డాక్టరీన్లో 10వ అంశం ఏంటంటే, యేసుక్రీస్తు శరీరములో భాగస్థులైనటువంటి వారు, అనగా విశ్వాసులు, వారు పరిశుద్ధాత్మ వలన బాప్తీసం పొందిన వారని చెప్పబడుతుంది. ఈ యేసుక్రీస్తు శరీరములో భాగస్థులైన విశ్వాసులు దేవుని సంఘాలలో చేర్చబడడానికి నీటి ద్వారా, ముంచుడు ద్వారా వారిని బాప్తీసం ఇచ్చి సంఘంలో చేరుస్తాము. అంటే యేసును అంగీకరించిన పిదప ఆటోమేటిక్గా రక్షణ పొందుతారు. రక్షణ అనేది క్రీస్తు సంఘం అనే శరీరంలో భాగస్థులు అయిపోతారు. పరిశుద్ధాత్మ వలన బాప్తీసం పొందుతారు. వారిని సంఘానికి చేర్చడానికి మళ్ళా నీటిలో ముంచుడు ద్వారా బాప్తీసం ఇస్తారు. ఈ పిక్చర్ని మీరు చూసినట్లయితే క్రీస్తు శరీరం అనే సంఘం కంటికి కనిపించదు. ఇందులో ఉన్న వారంతా రక్షింపబడిన వాళ్ళే. అయితే కొంతమంది సరిగా ఉండపోయేటువంటి పరిస్థితి ఉండదు, కానీ సాక్ష్యం జీవితం ఉండదు, కానీ వారు రక్షింపబడిన వారే. ఈ క్రీస్తు శరీరం అనే సంఘంలో విశ్వాసులైనటువంటి వాళ్ళు ముంచుడు ద్వారా బాప్తీసం పొందడం ద్వారా వారు దేవుని సంఘానికి చేర్చబడతారు. ఈ విధముగా దేవుని సంఘాలన్నీ కూడా విశ్వాసుల చేత నిర్మించబడతాయి, పెద్దల చేత నిర్వహింపబడతాయి. బాప్తీసం ముంచుడు ద్వారా చేయాలి, దైవ పద్ధతిలో ఆరాధనలు జరగాలి, ఆత్మ ద్వారా మాత్రమే దేవుని ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అయితే ఈ దేవుని సంఘములో కొన్ని క్రమశిక్షణా చర్యలు కూడా ఉంటాయి. సరైనటువంటి జీవితం లేకపోతే సంఘ బహిష్కరణ కూడా ఉంటుంది. అయితే వానిని క్రీస్తు శరీరం అనే సంఘంలోంచి ఎవ్వరూ వేరుపరచలేరు. దేవుని సంఘంలో వ్యక్తులు చనిపోగానే సభ్యత్వాన్ని కోల్పోతారు. అయితే క్రీస్తు శరీరమైన సంఘంలో వారు నిత్యము ఉంటారు. క్రీస్తు శరీరమైన సంఘంలో ఉన్నవారు ప్రతి వారు కూడా ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడేవారుగా ఉంటారు. అయితే దేవుని సంఘంలో ఒక నిష్ట కలిగినటువంటి విశ్వాసులుగా ఆయన వాక్యానుసారము జీవిస్తూ ఆయన చెప్పిన విధంగా బోధనలో ఉంటే ఎత్తబడిన తర్వాత పరలోక రాజ్యంలో వారికి కిరీటాలు 5 కిరీటాలలో కొన్ని కిరీటాలు ఇవ్వబడతాయని వ్రాయబడి ఉన్నది. బాప్తీసం పొందుట తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున
బాప్తీసము పొందేటువంటి విధానంలో ఉంది. ముఖ్య డాక్టర్ను అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41, 42 7 దశల రక్షణ, 7 దశల సిద్ధాంతాన్ని మనం చూసినట్లయితే వాక్యాన్ని అంగీకరించాలి, అంటే ప్రభువును రక్షకుడిగా అంగీకరించాలి, ముంచుడు ద్వారా బాప్తీసం పొందాలి, 3వది సంఘానికి చేర్చబడాలి, అనౌన్స్మెంట్ ఇవ్వాలి. అంటే ఈ 3 ఒకేసారి జరుగుతాయి. తర్వాత అపోస్తల బోధ, అంటే ఈ క్రీస్తు బోధ, సహవాసము, అందరు ఫెలోషిప్ అంతా ఏకంగా ఉన్నాము, ఐక్యంగా ఉన్నాము అన్నటువంటి బోధ, ప్రతి ఆదివారము రొట్టె విరుచుట, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం ప్రకారం రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం యందు ఎడతెగక ఉండాలి. కాబట్టి విశ్వాసులైన వారు, క్రీస్తు శరీరం అనే సంఘంలో ఉన్నవారు, వారు తప్పనిసరిగా దేవుని సంఘాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి నియమాలతో జీవించడానికి దేవుని సంఘానికి చేర్చబడాలి. God bless you all.